దీని అర్థం ఏమిటో తెలుసుకుంటే మనకి అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలో అర్థమవుతుంది. ఉద్యంతం అస్తమ్యంతం అంటే ఉదయించి అస్తమిస్తూ ఉన్నాడు రోజు. ఎప్పటి నుంచో సనాతనంగా. మనకు తెలియదు ఆ కాలం. మన ఊహకందనంత రోజుల నుంచి ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఉద్యంతం అస్తమ్యంతం. ఊరికే ఉదయించి అస్తమిస్తున్నాడా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? సూర్యోదయం అయితే జీవం కలిగి విచ్చుకునే పూలు కొన్ని ఉన్నాయి. సూర్యోదయం అయితే నిద్ర అనేటువంటి తమోగుణం నుంచి సమస్త మానవాళి బయటికి వచ్చి సృష్టి కార్యాల్లో పాల్గొనేటువంటి స్థితి. సూర్యోదయం అయితే గాని బ్రతకలేనటువంటి వృక్షాలు ఉన్నాయి. సన్లైట్ ఇది రిక్వైర్డ్ కదండి. మనం చదువుకున్నాం కదా బాటనీలో చిన్నప్పుడే. ఆకులకు కూడా సన్లైట్ కావాలి. సూర్యోదయం అయితే తప్ప జీవము లేనటువంటిది. కాబట్టి ఉదయించి అస్తమిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి పూట అనాదిగా. ఎవరాయన అంటే ఆదిత్యం. ఉద్యంతం అస్తమ్యంతం ఆదిత్యం అంటే ఏమిటి? ఆయన వల్ల జీవం కలుగుతున్నటువంటి జీవులు ఉన్నాయి. సూర్యుడు ఉదయిస్తేనే ప్రాణం, లేకపోతే ప్రాణం లేదు, ముడుచుకుపోతుంది కదా. ఒక సన్ఫ్లవర్ ఒకటే కాదు, సన్ఫ్లవర్ మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది, ఆయనతో పాటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది కనబడుతుంది మనకి. మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా ఆరు వృక్షాలని, వృక్ష జాతి మొత్తం, అలాగే పశుజాతి, మానవ జాతి, ప్రతి వాళ్ళు కూడా సూర్యుడి యొక్క కాంతి నుంచి ఏదో ఒక విధమైనటువంటి చైతన్యాన్ని పొంది, ఆ చైతన్యము అంటే భగవతత్వం. నేను చెప్పుకున్నాం కదా, చార్జ్డ్ పార్టికల్, ఎలక్ట్రాన్. కాబట్టి ఆ చైతన్యాన్ని పొంది దాని ద్వారా సృష్టిలో భాగంగా నిలబడుతున్నారు. అందువల్ల ఉద్యంతం అస్తమ్యంతం ఆదిత్యం అటువంటి సూర్యుణ్ణి అభిధ్యాయన్ కుర్వన్. ధ్యాయం కుర్వన్ అంటే ధ్యానం చేసేటువంటి వారు. అభిధ్యాయన్ అంటే లోపల ధ్యానం చేసేటువంటి వాళ్ళు, పైకి నాటకం చేసేవాళ్ళు కాదు, మనఃపూర్వకముగా ధ్యానం చేసేటువంటి వారు అని అర్థం. అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్. విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులు. ఏ విద్వాంసులు? విద్వాంసుడు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి, ఆత్మవిద్య అంటారు దాన్ని. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు. జన్మనా జాగతే శూద్ర కర్మణా జాయతే ద్విజ వేదాధ్యయంతు విప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ అన్నారు. కాబట్టి ఆత్మతత్వాన్ని అంటే బ్రహ్మజ్ఞానము అంటే బ్రహ్మం గురించి తెలుసుకునేవాళ్ళు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు విద్వాంసులు. బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ పదాన్ని అన్వేషిస్తున్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. మనందరం దేంట్లోకి వస్తాం? బ్రాహ్మణ్యంలోకి వస్తాం. ఎందుకంటే ఆ బ్రహ్మత్వం ఏమిటో తెలుసుకునే తపనలో ఉన్నాం. కొంతమంది మనలో మహాత్ములు ఉండొచ్చు, కాదన్ను, వాళ్ళు అల్లు తెలుసుకొని ఉండొచ్చు, వాళ్ళు విద్వాంసులు. కాబట్టి ఇది చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సూర్యారాధన చేసేటువంటి వారు ఉద్యంతం అస్తమ్యంతం ఆదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్, వీళ్ళందరికీ సకలం భద్రమస్నుతే, సమస్త భద్రత సూర్యభగవానుడు చూస్తాడు. భద్రత అనే శబ్దం వాడింది వేదం. సేఫ్టీ వేరు, సెక్యూరిటీ వేరు. ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఉదాహరణకి ఒక జెడ్ కేటగిరీ పర్సన్ ఉన్న ఒక ప్రధానమంత్రి వస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆ వ్యక్తి తన భద్రత గురించి, తన ప్రాణానికి ఉన్నటువంటి ముప్పును గురించి, తనకు జరగబోయేటువంటి కష్టం ఏదన్నా వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పరిచింది. అవసరమైతే ఆ రోడ్లు బంద్ చేస్తారు,
విమానాల్లో చక్కర కొడతారు, హెలికాప్టర్లో చూస్తుంటారు, పెద్ద పెద్ద లెన్స్లు పెట్టి గమనిస్తూ ఉంటారు, పోలీసులను పెడతారు, సెక్యూరిటీ వాళ్ళని పెడతారు, స్టాఫ్ని తగ్గించేస్తారు, ఐడి కార్డులు పెడతారు, ఏవో వాళ్ళు ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు ఆయన భద్రత కోసం. ఆయన భద్రతను మించి ఇంకేమీ ఆయన వాళ్ళకి ప్రాధాన్యత లేదు. కాబట్టి భద్రత అంటే అది. సో ఎవరైతే సూర్యుడిని ధ్యానం చేస్తున్నారో వారి భద్రత సూర్యుడు చూసుకుంటాడు అని వేదం చెప్తున్నది. ఇది నేను చెప్పే మాట కాదు, ఇవన్నీ వేదం చెప్పింది. అంటే ఈశ్వర వాక్కు. ఈశ్వర వాక్కు అబద్ధం అవడానికి అవకాశం లేదు, అది నిజం. కాబట్టి సూర్యుడు అంతటి రక్షణ కల్పిస్తాడు. సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేసేటువంటి వారికి భద్రత అంతా తాను చూసుకుంటాడు. అందుకని ఉద్యంతం అస్తమ్యంతం ఆదిత్యం అభిధ్యాగన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే. అసావాదిత్యో బ్రహ్మ, అదుగో ఆదిత్యుడు, ఆయనే బ్రహ్మ. బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి యేవం వేద. ఇది చెప్తున్నాం, ఇది వేదం చెప్తున్నటువంటి మాట. యేవం వేద బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఆయనే బ్రహ్మగా ఉంటూ బ్రహ్మత్వాన్ని అందించగలిగినటువంటి వాడు ఆయనే అయ్యి, అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము నాకు కలగాలి అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప నాకు కలగదు. బ్రహ్మాప్యేతి అని వేదం చెప్తున్నది. కాబట్టి నేను ఆయనకి ఆరాధన చేస్తున్నాను. అసావాదిత్యో బ్రహ్మ, అదుగో సూర్యుడు, ఆయనే బ్రహ్మ అని నమస్కారం చేసి వచ్చి కూర్చుంటున్నాం మనం. ఏం ఆరాధన చేస్తున్నాం ఇప్పుడు, ఏం ధ్యానం చేస్తున్నాము అంటే దాంట్లోకి వస్తాను. ఇప్పుడు అర్ఘ్యప్రదానం ఇస్తున్నాం, ఆయనకి ఇచ్చేదల్లా మనం చేసేది 3 దోశలు నీళ్లు, అంతే కదండి. గాయత్రి మంత్రం చెప్పి నీళ్లు ఇస్తున్నాం. ఆ నీళ్లు కూడా ఎవరిచ్చారు? ఆయనే ఎండాకాలంలో సముద్రాల్లో నుంచి ఇంకింపజేసి వాటిని మేఘాల్లో దాచిపెట్టి వర్షాకాలంలో వర్షింపజేసి ఆ ఉప్పు నీటిని తీయటి నీటిగా మార్చి మనం తాగడానికి వీలుగా భూమి మీద వేసి ఇంకా ఎక్కువైపోతే భూమి లోపల దాచుకునేటువంటి వ్యవస్థను ఏర్పరిచినటువంటి సృష్టికర్త ఆయనే గనక ఆ నీటిని తీసుకొని ఆయన ఇచ్చిన నీటిని ఆయనకి ఇస్తున్నాం. అంతే, 3 దోశల్లో నీళ్ళు ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి అంటే దీనికి ఒక పురాణ గాథ ఉన్నది. అర్ఘ్యప్రదానము ఎందుకు చెయ్యాలి అంటే, పూర్వం మందేహాదులు అనేటువంటి రాక్షసులు ఉండేవారట, ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు మందేహాదులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మగారి గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు, అది బ్రహ్మగారి డ్యూటీ. మనం చేస్తే మనకు కూడా ప్రత్యక్షం అవుతారు. ఎవరు చేసినా సరే ప్రత్యక్షం అవుతారు ఆయన. అలా ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు చేశాడు, విశ్వామిత్రుడికి ప్రత్యక్షమయ్యారు. పురాణాల్లో చాలా ఉన్నాయి, చాలా మంది చేశారు, చాలా మందికి ప్రత్యక్షమయ్యారు. కాబట్టి వీళ్ళకు కూడా ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలి కోరుకోమని. వాళ్ళు మాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నారు. రాక్షసులందరూ కోరేది ఏమిటయ్యా అంటే ఫస్ట్ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరతారు. రావణాసుడి దగ్గర నుంచి హిరణ్యకశిపుల దగ్గర నుంచి మనం వింటూనే ఉన్నాం ఈ కథలన్నీ. వాళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారంటే మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతారు. అది సాధ్యం కాదని బ్రహ్మగారు చెప్తారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాతస్యహి ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వాడు జాతస్యహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, మళ్ళీ మరణించిన వాడు మళ్ళీ పుట్టగా తప్పదు. ఈ జనన మరణ చక్రాలు నడుస్తూ ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా ఎవరన్నా కోరిక కోరితే అది రాక్షస స్వభావము అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకనే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఏ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు శంకర భగవత్పాదులు వారు. గోవిందనామస్మరణ చేసుకోవయ్యా. రోజంతా చేయలేకపోయినా ఇప్పుడు ప్రహ్లాదుడిలాగా పానీయమ్ములు త్రాగుచున్ గుడుచున్ భక్షించున్ హాసలినా నిద్రాదునం చేయుచున్నని ఆయన ఏం చేస్తున్నా నారాయణ మంత్రం చెప్పేవాట ప్రహ్లాదుడు. పాలు తాగుతున్నా సరే, తింటున్నా సరే, పడుకున్నా సరే, ఆడుకుంటున్నా సరే, ఏం చేస్తున్నా నారాయణ 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 అంటూ ఉండేవాడు. అంతలాగా అనగలేకపోయినా
కనీసం ఏదో ఒక సమయంలో కాస్త గోవిందనామం చెప్పుకో. ఎందుకు? పునరపి మననం పునరపి జననం ఇది నడుస్తూ ఉంటుందయ్యా నీకు. లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తావో, కోట్ల జన్మలు ఎత్తావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకట్లలో కపిల గీతం ఒకటి ఉంటుంది, అది చెప్తుంది మనకి. ఆ చీకట్లో మాంసము, చీము, నెత్తురు, వీటిలో చిన్న 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 పురుగులు ఉంటాయట. ఆ పురుగులు శరీరాన్ని కొడుతూ ఉంటాయి పిల్లవాడికి. చాలా లేత శరీరం కదా, విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటాడు. కానీ మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడు, బయటికి రాలేడు. నవమాసమ్ములు తల్లి గర్భమున నానారోతలం జిక్కి నాకు అవకాశం ఇసుమంతయుం లేకబడితే నా కష్టములు వీటితో నవమాసమ్ములు గండిల్ల చాలు ఇక నా గర్భవాసం పంపని తీర్చి ఇక నేను నీ సత్కృపం కావుమే శంకరా అని ప్రార్థన చేస్తాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ శక్తి ఉంటుంది. ఈశ్వరుని ప్రార్థన చేస్తాడు. ఈ భరించలేకపోతున్నాను ఈ కష్టము స్వామి, ఈసారి నన్ను భూమి మీద పడై ఈ గర్భనరకం నుంచి నన్ను తప్పించు, నీ పాదాలు వదిలిపెట్టను అని చెప్తాట. పాపం ఆయన బోలాశంకరుడు కదా, నమ్మేసి ప్రసూతి వాయువు రూపంలో బయటికి దోసేస్తాడు. బయటపడగానే ఏమవుతుందంటే భూమి మీద ధూమేన ఉరియతే వహ్ని యదా దర్శో మలేన చ యదోల్బేనా వృతో గర్భ సదా తేనేదమావృతం. అగ్నిహోత్రుని పొగ కమ్మేసినట్లుగా, అద్దం మీద మకిలి కమ్మేసి కనబడకుండా ఉన్నట్టుగా పుట్టగానే శిశువుని మాయ కమ్మేస్తుంది. ఈ మాయలో అన్ని మర్చిపోతాడు. అన్ని మర్చిపోయి జీవితం అంతా గడిపేస్తూ ఉంటాడు. బాలప్రాయము బడులలో పాఠాలు వల్లించుచున్, స్కూల్లో జరిగిపోయింది బాల్యం అంతా. యవనమంకురించగానే అన్యుల నెట్టులను ఆశ్రయించుటో పరమపావనమూర్తులంచు పరిపాలకులను నిర్మించుటట్టులో జీవికి విత్తమే భూమిని జీవనమంచు అదెట్లు కూర్చుటో అనుకుంటూ యవనమంతా గడిపేస్తాడు. ఎంత సంపాదించినా తల్లి గర్భము నుండి ధనము తేడవడు, వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు. లక్షాధికారైన రవణమన్నమే గాని మెరుగు బంగారములు మింగబోడు. ఎంత సంపాదించినా ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. లక్షల కోట్లున్నా సరే, వందల వేలున్నా సరే, ఏమీ లేనివాడైనా సరే, ఎవరైనా సరే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోవాలి అనేటువంటి సత్యమును మరచి మాయలో పడి డబ్బు సంపాదనే లక్ష్యంగా భావంగా పెట్టుకుని భగవంతుడిని నిర్లక్ష్యం చేసేస్తాడు యవనమంతా కూడా. కాతే కాంత కస్తే పుత్ర సంసారో మతీయ విచిత్ర కశ్యత్వం కహ కుతాయాత కోమే తాత కజిత భ్రాత భజగోవిందం భజగోవిందం అంటారు శంకర భగవత్పాదులు వారు. అందుకే ఎవరయ్యా నీ భార్య పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు నీ జీవితంలోకి? నీకు వివాహం కాకముందు నీ భార్య ఎవరో నీకు తెలియదు, అలాగే నీ భర్త ఎవరో నీకు ఆడవాళ్ళకి తెలియదు. కాతే కాంత కస్తే పుత్ర, కొడుకులు ఎక్కడి నుంచి వచ్చారు? సంసారో మతీయ విచిత్ర, విచిత్రంగా ఉంటుంది ఇదంతా ఆలోచిస్తే. అసలు నువ్వెవరు? కశ్యత్వం, మీ డేట్ ఆఫ్ బర్త్కు ముందు ఎక్కడున్నారు? ఒక ఏడాదికి ముందు ఆలోచించండి. మీ అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కదా, మీ డేట్ ఆఫ్ బర్త్కి ఒక ఏడాది ముందు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించండి. అలాగే మీ నాన్నగారో మీ తాతగారో వెళ్ళిపోయి ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ బంధాలన్నీ కూడా అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అన్నాడు సినిమా కవి. అలాగని ఏమండి బంధుత్వాలు తెంచుకోవాలా? కాదు కాదు, అది కాదు చెప్పేది ఏంటంటే ఇవన్నీ వెళ్ళిపోయేటప్పుడు ఆయువు తీరి జీవుడు అతికంపిత చిత్తము నేగుచుండ ఓ నాగిన నంచు నేర్చు నిజనందన నందినులైన గాని కందోయిన్ బాష్పములు దలుచు దుఃఖ మహాంబుదించు పత్నియున్ కాయము వీడిరారు గదా, చేసిన పుణ్యమే తప్ప శంకర అంటాడు కవి. శరీరం పడిపోయినప్పుడు జీవుడు అతికంపిత చిత్తము నేగుచుండదు, యమభటులను చూసి వణికిపోతూ ఉంటాడట. ఎప్పుడో అప్పుడు వస్తుంది అది ఒకరోజు. నిన్న చెప్పాను కదా వేమన పద్యం, కన్నులందు మదము గప్పిగానరు గాని నిరుడు ముందటేడు నిన్న మొన్న వెళ్ళిపోయిన వారు తమకంటే తక్కువ. ఏమండి,
ఎటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు? మనం కూడా ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం, గ్యారంటీ అది. దట్ ఈస్ ఫర్ షూర్. జాతస్య హి ధ్రువో మృత్యు. కాబట్టి ఏం చేయాలి? మరణం అనేది తప్పదు అని తెలుసుకొని ఫస్ట్ ఈ ఉన్న కాలంలో పుణ్యకార్యాలు చేసుకుంటూ పాపాలు చేయకుండా ఉన్న పాపాలు తొలగించుకోవడానికి సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మన జన్మను సార్థక్యం చేసుకున్నట్టు. అదృష్టం బాగుండి ఈ జన్మలోనే పాపాలన్నీ నివృత్తి అయిపోయినాయి అనుకోండి, మోక్షం వచ్చేస్తుంది. కొద్దిగా పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి, వచ్చే జన్మలో ధనవంతుడి ఇంట్లో పుడతారు, సంపదలు అనుభవిస్తారు, భోగం అనుభవిస్తారు, ఆనందం అనుభవిస్తారు, ఐశ్వర్యం ఉంటుంది, ఇబ్బంది ఉండదు జీవికి. కాబట్టి ఇది చెయ్యవయ్యా నువ్వు అని చెప్తున్నది వేదాంతం. కానీ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు కదా వీళ్ళు, అందుకని వీళ్ళు ఏం చేశారంటే మాకు మరణం లేకుండా వరమేమన్నారు. అది కుదరదు అన్నాడు బ్రహ్మగారు. అది కుదరదు, వేరే ఏమన్నా అడగండి అని. అయితే వాళ్ళు ఆలోచించారు, దేవతలకి రాక్షసులకే కదా యుద్ధం ఎప్పుడు కూడా, కాబట్టి దేవతలు ఎవ్వరూ మమ్మల్ని జయించకుండా వరమేమన్నారు. ఎవరైనా సరే మాతో యుద్ధం చేస్తే జయించడానికి వీల్లేదు, మేమే గెలవాలి, దేవతలు గెలవకూడదు. తథాస్తు అన్నారు బ్రహ్మగారు, వెళ్ళిపోయారు. దుర్మార్గుడి చేతిలో బలం వస్తే, దుర్మార్గుడి చేతిలో అధికారం వస్తే, దుర్మార్గుడి చేతిలో ధనం వస్తే, దుర్మార్గుడి చేతిలో సంపద వస్తే దాన్ని 10 మందిని పీడించడానికి వాడతాడు తప్ప 10 మందికి మేలు చేయడానికి వాడడు. సన్మార్గుడి చేతిలో ఉంటే ఇవన్నీ 10 మందికి మేలు జరుగుతాయి. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు కూడా ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అంటే సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్తున్నది. అందుకని సన్మార్గుడి చేతిలో అధికారం పెడితే వాడు 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తాడు. అదే దుర్మార్గుడి చేతిలో పెడితే దాన్ని అడ్డం పెట్టుకొని 10 మందిని బాధిస్తాడు. కలకత్తాలో చూస్తున్నాం ఇప్పుడు, దుర్మార్గుడి చేతిలో అధికారం పెట్టారు, హాస్పిటల్లో నిష్కారణంగా ప్రాణాలు బలిగొన్నారు. కాబట్టి దుర్మార్గులు కదా రాక్షసులు, వీళ్ళ చేతిలో అధికారం వచ్చింది, బలం వచ్చింది, వీళ్ళకి వరబలం వచ్చింది, బ్రహ్మగారి వరబలం. దేవతలు ఎవరు మన జయించలేరు అని. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారంటే ధర్మానికి ఎలా మనం గండి కొట్టచ్చు. రాక్షసులు అంటే ఎవరండి? ధర్మానికి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళంతా రాక్షసులు, ధర్మాన్ని ఆచరిద్దామనేటి వాళ్ళంతా దేవతలు. ఎప్పుడు దేవతల లక్ష్యం ఎలా ఉంటుందంటే ధర్మాన్ని ఆచరించేద్దాం. అందుకని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. నన్ను నేను సృష్టించుకుంటానయ్యా ధర్మం కోసం. కాబట్టి ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళంతా దైవీ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అధర్మం కోసం పాటుపడేటువంటి వాళ్ళు, కృషి చేసేటువంటి వాళ్ళు, ఆచరించేటువంటి వారు, వారంతా రాక్షసులు. కాబట్టి వీళ్ళు రాక్షసులు కదా, వీళ్ళు ఏం చేశారు, ధర్మానికి ఎలా అడ్డం తగలాలని ఆలోచించారట. ఆలోచించి మాస్టర్ ప్లాన్ వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి ఏం చేశారంటే సూర్యుడు ఉదయం అయితేనే కదా ధర్మాచరణ జరిగేది భూమి మీద. సూర్యోదయానికి మనం అడ్డం పడి సూర్యుడిని రానియకుండా అడ్డం పడితే సూర్యుడే రాడు భూమి మీద, ఆటోమేటిక్గా ధర్మం జరగదు. దేవతలందరికీ ఇక్కడ హవిస్సులు ఇస్తున్నారు. దేవానాం ఆద్యమాహారం అంటుంది వేదం. దేవతలకు ఆహారం మనం అనుకుంటాం కానివ్వండి, దేవతల జన్మ అని. దానికంటే మానవ జన్మే గొప్పది. ఎందుకంటే ఇక్కడ మనుష్య జన్మగా పుట్టి మనం పుణ్యం సముపార్జించుకోవడానికి సరిపడ్డటువంటి ఉపాధి ఇది. దేవతలకి ఆ శక్తి లేదు, వాళ్ళు ఉన్న పుణ్యం ఖర్చు పెట్టుకోవాలంతే. వాళ్ళు మళ్ళీ పుణ్యం సంపాదించుకోలేరు. మళ్ళీ పుణ్యం సంపాదించాలి అంటే మళ్ళీ భూమి మీద పుట్టాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అన్నారు. అందుకని భూమి మీదకి వచ్చి పుణ్యం సంపాదించుకొని వెళ్తారు వాళ్ళు కూడా. దేవతలకు ఏమిటి పరిస్థితి అంటే మనుష్యులు యజ్ఞం చేసి ఆహారం ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే ఆ ఆహారాన్ని దేవతలు భుజిస్తారు. ఏమిటి ఆహారం అంటే యజ్ఞం చేసినప్పుడు మనం అవిస్సు వేస్తాం, నెయ్యి కానీ పాయసం కానీ ఏదో వేస్తుంటాం కదా, అది వాళ్ళకి ఆహారం. అందుకని మీరు యజ్ఞాలు చేస్తుండండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. మనుషులకు కావలసినటువంటి అన్నము వర్షం వల్ల పడుతుంది. ఈ వర్షం కురిపించేది దేవతలు. కాబట్టి వాళ్ళని మీరు తృప్తి చేయడానికి మీరు యజ్ఞాలు చేయండి అయ్యా. యజ్ఞాద్భవతి పర్జన్యం, యజ్ఞం వల్ల వర్షం పడుతుంది.
ఆ వర్షం వల్ల మీకు అన్నం సమకూరుతుంది. మీరు తింటూ మీతో పాటు దేవతలు కూడా కొంచెం పెట్టండి, వాళ్ళకి యజ్ఞం చేయండి. చేసి ఆ యజ్ఞం ద్వారా దేవతలకు ఆహారం పెడుతుంది. దేవానాం ఆద్యం ఆహారం. ఇప్పుడు ఈ రాక్షసులు ఏం ఆలోచించారంటే సూర్యుడే రాకపోతే యజ్ఞాలే లేవు, యజ్ఞాలు లేకపోతే దేవతలకు ఆహారం లేదు, ఆహారం లేకపోతే వాళ్ళు మాడిపోతారు, ఆటోమేటిక్గా మనం గెలిచినట్లే. అందుకని సూర్యుడికి అడ్డం పడ్డారు వెళ్ళి. బ్రహ్మగారి వరం, సూర్యుడు కూడా గెలవలేడు, దేవతలు కూడా వాడు గెలవలేడు, కాబట్టి ఆయన కదలలేదు. దేవతలందరూ కంగారు పడ్డారు. వీళ్ళంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరు ఏం వరం ఇచ్చారు, మరి ఇది పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దామని. సరే ఆయన మన జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. విష్ణుమూర్తి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ చేసేది ఆయనే. సో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చెప్పారు, ఇలా ఇలా జరిగింది, ఇలా జరుగుతోంది, ఇప్పుడు వాళ్ళు అడ్డం పడ్డారు, ఇప్పుడు ఏం చేద్దామని. ఆయన ఆలోచించి ఒక ఉపాయం చెప్పారు. ఏమని వరం ఇచ్చారు మీరు అని అడిగారు. సురులెవ్వరితో ఓటమి లేనట్లుగా వరమిచ్చాను అన్నాడు. ఆయన ఆలోచించి వెంటనే అయితే ఒక పని చేయండి, భూసురులు అని భూమి మీద ఉన్నారు, భూమి మీద దేవతలు, నడిచే దేవతలు, భూమి మీద నడిచే దేవతలు అని భూసురుడు అంటారు. వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణులు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఆప ఊర్ధ్. అందుకని ఈ వేదం చెప్పింది అర్ఘ్యం ఎలా ఇవ్వాలో. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుని ధ్యానం చేస్తూ మన గాయత్రి మంత్రం చెప్పిన తర్వాత దోశలో నీళ్లు తీసుకొని ఈ 2 బటన్ వేళ్ళు దూరం పెట్టి టచ్ కాకుండా నీళ్ళని చేతిలో నీళ్లు తీసుకొని ఇలా కొద్దిగా కిందికి వంచి ఈ వేళ మీదకి తెచ్చి ఆ నీళ్ళని ఇలా విసిరివేయమన్నారు. ఆప ఊర్ధ్వే ప్రక్షిపంతి ఆపో వజ్రీ భూత్వా మందేహారుని ద్వీపే క్షిపంతి అంటుంది వేదం. ఈ నీటిని విసిరివేస్తే మనం ఇది వజ్రాయుధమై ఆ మందేహాదులైనటువంటి రాక్షసులను కొట్టి ఎంత దూరం పడేస్తుంది అంటే దూరంగా ద్వీపంలో పడేస్తుందిట ఆ దెబ్బకి. వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి సూర్యుడికి అడ్డం రావడానికి మధ్యాహ్నం అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం అర్ఘ్యం ఇమ్మన్నారు, మళ్ళీ పడేస్తుంది. మళ్ళీ సాయంకాలం వస్తారు, మళ్ళీ సాయంకాలం ఇమ్మన్నారు. ఇంకా రాత్రి వాళ్ళు రారు, మనం పడుకుంటాం కాబట్టి అక్కర్లేదు. ఈ నీళ్ళు ఇలా విసిరివేస్తే ఇక్కడి నుంచి ఎంత ఎత్తుకు విసిరేయాలో కూడా చెప్పింది వేదం. మీ ఎదురుకుండా ఒక గోవు ఉంటే ఆ గోవు కొమ్ములు భావం ఊహించుకొని అంత ఎత్తుకు విసిరివేయమంది. ఇప్పుడు ఇంట్లో నీళ్లు విసిరేస్తే ఇల్లంతా పాడవుతుంది కాబట్టి చూపించి పళ్ళెల్లో వేస్తున్నాం. నిజానికి అర్ఘ్యం ఇచ్చే విధానం ఏమిటి అంటే అలా విసిరివేయమన్నారు. ఎక్కడ విసిరేయాలో కూడా చెప్పింది. ఎవరు తొక్కని చోట వేయమన్నారు. ప్రిఫరబుల్లీ ప్రవహించే నీటిలో వేయమన్నారు. అందుకని పూర్వం మన బ్రాహ్మణులందరూ కూడా నదీ తీరాల్లో ఆవాసాలు ఏర్పరచుకొని ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి యుగ ధర్మాలని కొన్ని ఉంటాయి కనుక కనీసం చూపెట్టి పళ్ళెల్లో వేయవయ్యా అన్నారు. ఇప్పటికి కూడా కొంత నైష్టిక అనుష్ఠాన పనులు ఏం చేస్తారంటే ఒక తడిబట్ట పెట్టుకుంటారు. తడిబట్ట పెట్టుకుని ఆ నీరు తడిబట్ట మీద వేస్తారు. అంటే నీటిలో వేసినట్టే భావన, నీటిలో వేసినట్టేగా, కాబట్టి ఆ భావంతో తడిబట్ట మీద వేస్తారు. కనుక మీకు ఎలా వీలుంటే అలా చేయండి. తీసుకొని నీళ్లు అలా చూపించి లేదా పళ్ళెంలో వేస్తుండండి. తర్వాత మూడెందుకు, ఒకటి చాలు కదా అన్నారు. మూడెందుకు అంటే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధ నీతి అని ఒకటి ఉంటుంది. సూర్యుడు రథం మీద ఉన్నాడు. అనూరుడు అనేటువంటి సారథి సూర్యుడికి రథం మీద ఉన్నాడు కాబట్టి ఆయనతో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వీళ్ళు కూడా మందేహాలు కూడా యుద్ధం మీద రథం మీదే ఉంటారు. సో రథం మీద యుద్ధం చేసేటువంటి వాడిని డైరెక్ట్గా రథిని కొట్టకూడదు. రథం నడిపేవాడు ఒకడు ఉంటాడు, వాడి పేరు సారథి. వాడికి ముందు గుర్రాలు ఉంటాయి. కాబట్టి జీవం లేనిది కాబట్టి ముందు రథాన్ని కొట్టాలి. ఈ రథి అనేటువంటి వాడు తన రథాన్ని, తన సారథిని, తన గుర్రాలను కాపాడుకుంటూ యుద్ధం చేయగలిగిన వాడే రథి. అందుకని వాడికి ఫస్ట్ ఇండికేషన్ వెళ్తుంది అనమాట. ఐఎమ్ మోర్ పవర్ఫుల్ దెన్ యూ, యూ కుడ్ నాట్ ప్రొటెక్ట్ యువర్ చారియట్, సో దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్, సేవ్ యువర్ లైఫ్ అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు. ఫస్ట్ బాణం వేసి కొడితే ఎవరిని కొట్టాలి? రథాన్ని కొట్టాలి. నెక్స్ట్ బాణం వేసి కొడితే సారథిని కొట్టాలి. డైరెక్ట్గా రథిని కొట్టకూడదు, అధర్మ యుద్ధం అవుతుంది అది. నీ సారథిని నువ్వు రక్షించుకోలేకపోయావు, నువ్వన్నా నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పడం. అందుకనే
కృష్ణుడు ఏం చేశాడంటే సారథిగా వెళ్ళి అర్జునుడికి ముందు నిలబడ్డాడు. తనను నమ్మిన భక్తుల కొరకు వాళ్ళ ప్రాణాలకు తన ప్రాణం అడ్డమేస్తాడు అని చెప్పడం దాని లక్షణం అక్కడ. లేదా కృష్ణ పరమాత్మ అంతటి వాడికి అవసరమా అండి? చిన్నతనంలోనే బాలుడుగా ఉండి పోతన సంహారం చేసిన వాడు, కంస సంహారం చేసిన వాడు, కంస చాణూరమర్దన అంటుంటాం. ఆయన తలుచుకుంటే యుద్ధం పెద్ద కష్టం కాదు. కానీ భక్తులను నేను ముందుండి కాపాడుతాను, వాళ్ళ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను అని చెప్పడం కోసం ఆయన ముందు కూర్చున్నాడు. ఇంకా కృష్ణుడి దాటి బాణం ఎలా వస్తుంది అర్జునుడి దగ్గరికి? భీష్ముల వారు అదే అంటారట. మహాభారతం చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దుర్యోధనుడు పరిగెడతాడు భీష్ముడి దగ్గరికి. తాతయ్య తాతయ్య, ఇవాళ కృష్ణుడు సైన్యాన్ని పంపిణీ చేశాడు. ఆ పిచ్చి అర్జునుడు కృష్ణుడు కృష్ణుడు అంటే ఒక్కడు ఒకవైపుట, తన సైన్యం అంతా ఒకవైపుట, కాబట్టి సైన్యం అంతా నేను తీసుకున్నాను. కృష్ణుడు నాటకం ఆడాడు, ముందు చిన్నవాడికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నాడు. ఆ సైన్యం ఎక్కడ తీసుకుంటాడో, ఈ పనికిరాని కృష్ణుడు నేనేం చేసుకోవాలి తీసుకొని అని భయపడ్డాను. భగవంతుడు నా యందు ఉన్నాడు, అర్జునుడే కృష్ణుని కోరుకున్నాడు, నేను ఆ సైన్యం తెచ్చుకున్నాను సంబరపడిపోతూ చెప్పాట. అప్పుడు భీష్ముడు చెప్పాడు, ఓరి వెరివాడా, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రేర్ విజయోర్భూతి ధ్రువానే కర్మ తిర్మమ. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుందిరా. నువ్వు సైన్యం తెచ్చుకొని ఏం ప్రయోజనం? మనందరం ఏం చేస్తామంటే ఆ సైన్యం కోసం తాపత్రయపడతాం. సైన్యము అంటే మన దృష్టిలో సంపద, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివేకం, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, బాగానే ఉన్నాయి. భగవంతుని వదిలేస్తున్నాం. ఆ కృష్ణుని వదిలిపెట్టేస్తే ఫలితం దుర్యోధన పరిస్థితి అయిపోతుంది. కాబట్టి భగవంతుడిని పట్టుకొని ఉండు, నీకు అన్ని సాధిస్తావని చెప్తారు. అందువల్ల ఈ సారథిని కొట్టాలి. ముందు రథాన్ని కొట్టాలి, గుర్రాలని, తర్వాత సారథిని కొట్టాలి, అప్పుడు రథిని కొట్టాలి. అందుకని 3 అర్ఘ్యాలు, 3 సార్లు 3 అర్ఘ్యాలు మనం ఇచ్చేది కారణం అది. ఎప్పుడు ఇవ్వాలి అన్నారు? సూర్యోదయాత్ పూర్వమే ఇమ్మన్నారు. ఉత్తమే తారకోపేత, ఉత్తమా తారకోపేత, మధ్యమా లుప్త తారక, కనిష్ట సూర్య సహిత త్రివిసంధ్యా విధామత అన్నారు. అర్ఘ్యం ఇవ్వడానికి ఉత్తమమైనటువంటి సమయం ఏది అంటే నక్షత్రాలుండగా, సూర్యోదయాత్ పూర్వమే నక్షత్రాలుండగా ఇచ్చేటువంటి అర్ఘ్యం ఉత్తమమైనటువంటి సమయము. నక్షత్రాలు లుప్తమవుతూ అవుతూ అవుతూ సూర్యోదయం అవుతూ అవుతూ ఉన్నటువంటి సమయం మధ్యమము. ఇంకా సూర్యుడు వచ్చాక కనిష్టం. అలాగే సాయంకాల సంధ్యావందనానికి ఉత్తమ సూర్య సహిత, మధ్యమ లుప్త భాస్కర, కనిష్ట తారకోపేత అన్నారు. అంటే సూర్యుడు ఉండగా అస్తమించే కన్నా ముందే ఇవ్వడం సాయంకాల సంధ్యావందనం ఉత్తమం. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నటువంటి సమయం మధ్యమం. నక్షత్రాలు వచ్చాక కనిష్టంగా ఇమ్మన్నారు. 8ంటికి ఇంటికి వస్తానండి, సంధ్యావందనం చేయొచ్చా? చెయ్యొచ్చు, ఎందుకంటే కనిష్ట తారకోపేత అన్నారు. 9ంటికి వస్తానండి, సంధ్యావందనం చేయొచ్చా? భోజనం చేస్తున్నావు కదా, సంధ్యావందనం చేసి భోజనం చేయి. 8ంటికి వచ్చావనే దాంతో సంబంధం లేదు, సకాలంలో చేయగలిగితే ఉత్తమం. ఇప్పుడు 70%తో పాస్ అయితే డిస్టింక్షన్, 50%తో పాస్ అయితే సెకండ్ క్లాస్, 35%తో పాస్ అయితే పాసేగా, ఫెయిల్ కాలేదుగా. ఆ సెక్షన్ నుంచి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాడు పిల్లాడు. ఏదో ఉద్యోగం దగ్గర కొద్దిగా ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందేమో కానీ ఎందులో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని, ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే ఇంకెవరు అడగరు ఏ క్లాస్లో పాస్ అయ్యావు, 10th క్లాస్లో నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందని ఎవరు అడుగుతారు? కాబట్టి కనీసం పాస్ కావయ్యా. జగద్గురువులు అంటారు అదే మాట. భారతీ తీర్థ స్వామివారు, శృంగేరి స్వామివారు, ప్రాతస్మరణీయులు ఆయన అనేది అది, నువ్వు కనీసం పాస్ కా. డిస్టింక్షన్లో మీ పూర్వీకులు గంటల తరబడి చేశారు, సరే నీకు కుదరదు, నువ్వు ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, ఆఫీసుకి వెళ్ళిపోవాలి, వ్యాపారాలకు వెళ్ళిపోవాలి, ఏవో స్కూల్కి వెళ్ళిపోవాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి, సరే ఒప్పుకుంటా, కనీసం పాస్ అయ్యి వెళ్ళిపో, 10 నిమిషాలు చేసేసి వెళ్ళిపో. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఇవాళ మనకి 33 minutes 34 minutes పట్టింది అంతే సంధ్యావందనం. నాది 17 minutes, మీది 17 minutes. ఇంకో 2 రోజులు అయితే అది కూడా 2 నిమిషాలు కూడా తగ్గుతుంది. చేస్తూ ఉంటే సాధన ఈజీ అవుతుందండి. కాబట్టి అర్ఘ్యప్రదానము సూర్యోదయ పూర్వం ఇవ్వడం ఉత్తమం, సూర్యోదయ సమయానికి ఇవ్వడం మధ్యమం,
సూర్యుడు ఉదయించిన తర్వాత చేయడం కనిష్టం. అప్పుడైనా చేయాల్సిందే కనీసంగా. ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? నెక్స్ట్ గృహే గోష్ఠే దేవాలయే నదీ తీరే అన్నారు. ఇంట్లో చేసే అర్ఘ్య ప్రదానం ఇచ్చేది కనిష్టం. దీనికన్నా 10 రెట్లు ఫలితం గోశాలలో చేసిస్తే అన్నారు. దానికి 10 రెట్లు నదీ తీరంలో చేస్తే అన్నారు. దానికి 10 రెట్లు దేవాలయంలో చేస్తే అన్నారు. కాబట్టి నీ అవకాశాన్ని బట్టి ఎక్కడుంటే అక్కడ చేయడం ప్రధానం. ఎప్పుడైనా మానేయవచ్చా అంటే అర్ఘ్య ప్రదానం వరకు చేసి తీరాలి ఎప్పుడైనా సరే. సంధ్యావందనం ఎప్పుడు మానాలి అంటే ఎప్పుడూ మానడానికి వీల్లేదు అన్నది. అహరహం సంధ్యాముపాసీత. ఇంట్లో అశౌచం వచ్చిందండి, జాతాశౌచం మృతాశౌచములను ఉంటాయి. ఎవరన్నా పోతే 10 రోజులు మైలు అంటాం, అలాగే పురిటి మైలు అంటారు, పుడితే 10 రోజులు మైలు, ఆ ఇంటి పేరు వాళ్ళందరికీ. ఆ మైల పీరియడ్లో కూడా అర్ఘ్య ప్రదానం వరకు చేసి ఆపేయమన్నారు. మిగతావన్నీ చేయకూడదు. గాయత్రి మంత్రం పార్ట్ 2 పార్ట్ 3 చేస్తున్నాం కదా, మనం పార్ట్ 1 చేసి ఆపేయాలి. ఈ తర్పణాలు, గాయత్రి మంత్రాలు, దిగ్దేవత నమస్కారాలు ఇవన్నీ చేయకూడదు. ఓన్లీ అర్ఘ్య ప్రదానం వరకు చేసి ఆపేయాలి ఆ 10 రోజులు. మళ్ళీ శుద్ధ అయిన తర్వాత యజ్ఞోపీతం మార్చుకొని అప్పుడు మళ్ళీ యథాప్రకారంగా చేసుకోవడమే తర్వాత. కానీ ఈ 10 రోజుల్లో కూడా ఆబ్దీకం అండి, ఇవాళ సంధ్యావందనం చేయొచ్చా అని అడుగుతుంటారు. ఆబ్దీకం అనేటువంటిది పితృయజ్ఞం, అది యజ్ఞంతో సమానం. వాళ్ళు పితృదేవతలు. ప్రేత శబ్దం ఉండదు. ఇతః పరం ప్రేత శబ్దో నాస్తి అని అనిపిస్తాడు కర్తతోటి 11వ రోజు సపిడీకరణం అయిన తర్వాత. ఎప్పుడైతే అది అయిపోయిందో వాళ్ళకి ఇంకా ప్రేతత్వ విముక్తి కలిగిపోతుంది. కలిగిపోయి వాళ్ళ దేవలోకంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా పితృదేవతలు. కాబట్టి వాళ్ళకి చేసేది ఆబ్దీకమైనటువంటిది యజ్ఞం, పితృయజ్ఞం అంటారు దాన్ని. సంధ్యావందనం చేయకుండా అది యజ్ఞం చేయడానికి అర్హత లేదు. అందుకని కనీసం ఆ రోజన్నా అగ్నిహోత్రం చేయిస్తారు. రోజు చేయాల్సింది రోజు చేయట్లేదు, కనీసం ఇవాళన్నా చేయి, ఉపోసనాగ్ని చేసి అప్పుడు ఆబ్దీకం పెట్టిస్తారు. సంధ్యావందనం కంపల్సరీగా చేసి తీరాలి, మానడానికి లేదు. నిన్న చెప్పాను, హాస్పిటల్లో ఉన్నాడు, ఎలాగా పారాయణ చేసుకో. అవకాశం ఉంటే అర్ఘ్యం ఇవ్వు, అవకాశం లేకపోతే పారాయణ చేయి. బ్రాహ్మణుడి కుడి చెవిలో నీరుంటుంది. ఎక్కడెక్కడ నీటితో అవసరం వస్తుంది అనిపిస్తుందో అక్కడ కుడి చెవి పట్టుకొని చేసేయమన్నారు. మనం ఏ స్థితిలో ఉన్నామనేటువంటిది భగవంతుడికి తెలిసింది. ఆయన తెలియకుండా లేదు. మనం అనుకుంటాం తెలియదు అని. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి. ఎక్కడున్నాడంటే ఇక్కడే ఉన్నాడు. చిత్రంగా గుప్తంగా మనం చేసేటువంటి పనులన్నీ ఆయనే రికార్డ్ చేసుకున్నాడు. అందుకని చిత్రగుప్తుడు అన్నారు ఆయన్ని. ఎలా ఉన్నాడు? చిత్రంగా గుప్తంగా ఎలా ఉన్నాడు అంటే నిన్న చెప్పుకున్నాం మనం, ఆపో హిష్టామనేవో చెప్పినప్పుడు మీకు. జలాధిష్టాన దేవతల రూపంలో భగవంతుడు మన శరీరంలోనే ఉన్నాడు. వాయు రూపంలో శరీరంలో ఉన్నాడు. అగ్ని రూపంలో ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పాడు. కాబట్టి అన్ని రూపాలలో భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కనుక సూర్యుడికి ఇచ్చేటువంటి అర్ఘ్యము ఒక 3 దోసిళ్ళ నీళ్ల వల్ల సకలం భద్రమస్తుతే. అయితే ఏమండి, ఇక్కడి నుంచి మనం నీళ్లు విసిరేయడం ఏంటండి? అది ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి దగ్గరికి వెళ్ళి తగలడం ఏంటండి? ఇదేదో లాజిక్ అందడం లేదు అని కొందరికి అనిపించవచ్చు. కాబట్టి ఈ లాజిక్ ఏమిటో మనం సాయంకాలం చూద్దాం. దీని దేర్ ఇస్ అ సైంటిఫిక్ లాజిక్ బిహైండ్ దిస్. మీకు ఆ సైంటిఫిక్ సైన్స్ బేస్డ్ లాజిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయంకాలం చెప్పినప్పుడు. దాన్ని బట్టి మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది దీని యందు. మహర్షులు ఏది చెప్పినా ఊరికే చెప్పలేదండి వాళ్ళు. కాకపోతే అప్పటి రోజుల్లో ఎలా ఉండేదంటే అందరూ అన్నీ తెలుసుకునే స్థితిలో లేరు, ఇప్పటికీ లేరు. ఉన్నామని అనుకుంటూ ఉంటారు అంతే, కానీ లేరు. అందరికీ అర్థం కాదు. ఇప్పుడు వేదాంతం చెప్పారనుకోండి, దాంట్లో 4 స్థాయిలు ఉన్నాయి వేదాంతంలో. అందరికీ అర్థం కాదు. నేను ముందే వెళ్ళిపోయి బ్రహ్మతత్వాన్ని గురించి, ఉపనిషద్ వాక్యాల గురించి, జీవో బ్రహ్మ వినాపరహ అనే విషయాల గురించి చెప్పడం మొదలెడితే అందరూ అర్థం చేసుకోలేరు. అందువల్ల మహర్షులు ఏం చేశారంటే, నానే ఇది చెయ్యి, ఇది నీకు ఉపయోగం అని చెప్పేశారు అంతే. మనకి ఇప్పుడు ఒక క్రోసిన్ మాత్ర వేసుకున్నాను, నాకు జ్వరం తగ్గింది. పారాసిటమాల్ మాత్రం నేను వేసుకున్నాను, నాకు జ్వరం తగ్గింది, చాలు. నాకు అది చాలు. పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అనేటువంటి సమాచారం నాకు చాలు. ఈ పారాసిటమాల్ ఎలా పనిచేస్తుంది, ఈ జ్వరం ఎలా తగ్గుతుంది, ఇది తెలుసుకుంటే కానీ నేను ఈ మాత్ర వేసుకోను అనుకుంటే
నాకు ఈ జీవితం సరిపోదు. ఎందుకు? నేను ఎంబీబీఎస్ చేయాలి, ఎంఫార్మసీ చేయాలి. అప్పుడు కానీ నాకు అర్థం కాదు ఇవన్నీ ఎలా పనిచేస్తుంది, దీని ఎఫెక్ట్ ఏమిటి అనేటువంటి. ఇక్కడ రిమోట్ ఉంది, రిమోట్ వల్ల నేను నొక్కితే టీవీ ఆన్ అవుతుంది అంటే చాలు నాకు అది. దీంట్లో వాల్యూమ్ బటన్ ఉంది, దీనిలో ఆన్ ఆఫ్ ఉంది, దీనిలో ఛానల్ చేంజ్ ఉంది, ఈ చాలు నాకు కదా. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంతా నేను చదవక్కర్లా. మహర్షులు ఇచ్చింది, మన పెద్దలు ఇచ్చింది, మనకు అటువంటి అందించినవి అవి అందిపుచ్చుకొని నేను బాగుపడడానికి నాకు ఇచ్చారటువంటి విశ్వాసంతో చేస్తే మనకి ప్రయోజనం. బట్ ఎనీవే సబ్జెక్ట్లోకి వచ్చాం కనుక మీకు ఆ విషయం కూడా చెప్తాను సాయంకాలం. ఇవాళ ఈవినింగ్ కలిసినప్పుడు మనం ఆ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అర్ఘ్యప్రదానం యొక్క వైశిష్ట్యం ఏమిటి, ఎందుకు చేయమన్నారు, మందేయాదులు అంటే ఏమిటి, రాక్షసులు ఏమిటి, ఇది ఎలా కనెక్ట్ అవుతుంది సైన్స్కి, ఇక్కడి నుంచి మనం విసిరేస్తే అక్కడ పోయి అది వజ్రాయుధం అవడం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సాయంకాలం కలుద్దాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.